నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని మంగాఫ్ ప్రాంతంలో ఒక ఇంటిపైన మనం చూసుకుంటే ఇరాన్ యొక్క శత్రువు యొక్క డ్రోన్ దాడి జరిగిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ఈరోజు గురువారం తెల్లవారుజామున కువైటు ఉత్తర ప్రాంతంలోని గగనతలంలోకి చిచ్చుకుపోయిన అనేక డ్రోన్లను కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు అద్దగించాయని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ సౌద్ ఆల్ అత్వాన్ గారు ప్రకటించారు. కువైట్ దేశ గగనతలాన్ని కాపాడటానికి కువైట్లోని ప్రజలను రక్షించడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా డ్రోన్లను గుర్తించి అడ్డగించామని చెప్పేసి, అయితే ఈరోజు గురువారం తెల్లవారుజామున దక్షిణ ప్రాంతాలలో ఒక ఇంటిని లక్ష్యం చేసుకొని ఇరాన్ డ్రోన్ దాడి జరిగిందని చెప్పేసి ఆయన ధృవీకరించారు. ఈ సంఘటన ఫలితంగా 2 వ్యక్తులు గాయపడ్డారని చెప్పేసి, అలాగే ఇంటికి భౌతిక నష్టం వాటిల్లింది. గాయపడిన వారిని అత్యవసర వైద్య నిమిత్తం ఆల్ ఆదాన్ ఆసుపత్రికి తరలించాము. ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి నిలకడగా ఉంది. కువైట్ ఫైర్ ఫోర్స్ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఆల్ గరీబ్ గారు మాట్లాడుతూ, దక్షిణ కువైట్లోని మంగాఫ్ ప్రాంతంలో ఒక ఇంటిపైన తెల్లవారుజామున శత్రువుల యొక్క డ్రోన్ దాడి చేయడంతో సంభవించిన మంటలను అగ్నిమాపక బృందాలు వెంటనే స్పందించి అదుపులోకి తీసుకుని వచ్చాయని చెప్పేసి, అలాగే మాకు సమాచారం అందగానే మేము సంఘటనా స్థలానికి వెళ్లి అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆ యొక్క మంటలు చుట్టుపక్కల ఇళ్లకు అంటుకోకుండా, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఖాళీ చేయించి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చామని చెప్పేసి, గాయపడిన వారిని సంబంధిత అధికారులు చికిత్స అందిస్తూ ఉన్నారని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే పుకార్లు లేదా తప్పుడు వార్తలు వ్యాప్తి చేయకుండా అధికారిక వనరులను మాత్రమే, అధికార సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఒక ఇంటిపై జరిగిన దాడిలో మనం చూసుకుంటే 2 వ్యక్తులు గాయపడ్డారన్నమాట. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ దళాలు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాబట్టి కువైట్లోని మంగాఫ్ ప్రాంతంలో ఉన్న మన భారతీయులు ఎవరైనా సరే కానీ ఈ డ్రోన్ దాడి గురించి మీకు తెలిసి ఉంటే కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.